ఇవాళ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేసారు. 5 అభ్యర్థులు. కాంగ్రెస్ పార్టీ 3, వాళ్ళ మిత్రపక్షం సిపిఐకి 1 ఇచ్చింది. వాళ్ళు అంటే వాళ్ళ పార్టీలే, వాళ్ళకి సంబంధించిన 4 అన్నట్టు. బీఆర్ఎస్ 1 బీఆర్ఎస్ నుంచి. ఈ 5 కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలే. ఖాళీ అయిన 5 బీఆర్ఎస్వే. ఎన్నికలలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి సాధారణంగానే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా ఎక్కువ వచ్చినాయి. అయితే ఈ అభ్యర్థుల ఎంపిక విషయం కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అట్లనే బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దాసోజు శ్రవణ్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. నిజంగా దీని మీద ఒక ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయనే టీఆర్ఎస్ పార్టీలో ఉండే. టీఆర్ఎస్లో చాలా ఉద్యమాలలో చాలా వాటిలలో పాల్గొన్నాడు. అయితే తెలంగాణ వచ్చే ముందే ఆయన వేరే పార్టీలకు పోయిండు, మళ్ళీ తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నామినేట్ చేసింది, అయినా రాలేదు అప్పుడు. అయితే ఒక బీసీ బిడ్డ శ్రవణ్. బీసీ బిడ్డకు ఈసారి బీఆర్ఎస్ పార్టీ శాసన మండలిలో అడుగుపెట్టే అవకాశం ఇచ్చింది. అంతకుముందు ఉద్యమకారుడి కంటే ముందు ఆయన నిజంగా చాలా చదువుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నాడు, కీలకంగా పనిచేసిండు. ఉద్యమం టైంలో అనేక సందర్భాలలో, అనేక ఉద్యమ రూపాలలో కూడా ఆయన ఉన్నాడు. అట్లాంటి శ్రవణ్కి, ఒక బీసీ బిడ్డకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. దీన్ని ఉద్యమకారులందరూ కూడా స్వాగతిస్తున్నారు. నిజానికి ఉద్యమకారులందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన్ని ఒక ఎమ్మెల్సీగా చేయడం అనేదాన్ని. నిజంగా బీఆర్ఎస్ పార్టీతోనే ఇది సాధ్యమవుతుంది, ఉద్యమకారులకి తగిన గుర్తింపు ఇవ్వడం అనేటువంటిది బీఆర్ఎస్కే సాధ్యమవుతుంది అని కూడా చాలామంది ఉద్యమకారులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఉద్యమకారులకి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చినటువంటి వాళ్ళకి నిజానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు చాలా అవకాశాలు ఇచ్చింది, చాలామంది ఉద్యమకారులకు ఇచ్చింది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సుమన్ కావచ్చు, తుంగతుర్తి ఎమ్మెల్యేగా చేసిన కిషోర్ కావచ్చు, ఎర్రోల శ్రీనివాస్, ఇట్లా చాలామందిని చెప్పుకుంటూ పోతే చాలామంది ఉద్యమకారులు, విద్యార్థులు, యువతకు చాలా పెద్దపీట వేసింది నిజంగా బీఆర్ఎస్ పార్టీనే. చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతకు ఆ రోజు చట్టసభలలో అడుగుపెట్టే అవకాశం ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఆ ఘనత పోతుంది, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది చరిత్ర. ఒక సుమన్కి కావచ్చు, కిషోర్కి, ఎర్రోల సీనికి, ఇట్లా చాలామంది విద్యార్థులకి, యువతకి, ఉద్యమకారులకి ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆ 10 ఏళ్ళు కూడా ఉద్యమకారులకి అవకాశం ఇస్తూ వచ్చిర్రు. ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేక అవకాశాలు ఇచ్చింది. కార్పొరేషన్ చైర్మన్లుగా కావచ్చు, లేదు అంటే పార్టీలలో పదవులు ఇచ్చుడు కావచ్చు, ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకుంటూ వచ్చిర్రు. చాలా పార్టీలు ఇవాళ బీసీ నినాదం ఎత్తుకుంటున్నాయి. బీసీ సీఎంని చేస్తాం మేము అని బీజేపీ వాళ్ళు అంటే, బీసీ కులగణన చేస్తున్నాం మేము, బీసీలకు ఎక్కువ అవకాశాలు మేమే ఇస్తాం, 42% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా మేము డిక్లరేషన్ ఇచ్చినాము, బీసీలకు మేమే చేయబోతున్నాము అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ చెప్పుడు కాదు, చేతలలో కూడా మేము నిరూపిస్తామని మళ్ళీ ఒక్కసారి వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా నిరూపించిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే. ఇవాళ ఒక బీసీ బిడ్డకు ఎమ్మెల్సీగా చట్టసభలలో అడుగుపెట్టే అవకాశం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. నిజానికి శ్రవణ్ని గతంలో 2 సార్లు కూడా ఆయన్ని చట్టసభలకు పంపించాలనుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఉన్నత విద్యావంతుడు, అనేక అంశాల మీద అనర్గళంగా జనాలకు అర్థమయ్యేలాగా చెప్పగలటువంటి నాయకుడు. సో ఇట్లాంటి వాళ్ళు మామూలుగానే చట్టసభలలో ఉంటే మంచిది అని కేసీఆర్ ఆలోచనగా ఆయన్ను చట్టసభలకు పంపించాలనుకున్నారు. గతంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఉన్నప్పుడు, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీలలో ఈయనకు ఎమ్మెల్సీగా నామినేట్ చేసి గవర్నర్కి పంపించిన తర్వాత గవర్నర్ దాన్ని తిరస్కరించింది. అంటే ఆయనని చెయ్యలేదు. ఎందుకంటే అది గవర్నర్ కోట ఎమ్మెల్సీ కాబట్టి ఈయనకి రాజకీయాలతోని సంబంధం ఉంది, రాజకీయాలతో సంబంధం ఉన్నోళ్ళని ఇంకొకరిని నేను చెయ్యను, ఈయన అభ్యర్థిత్వాన్ని నేను బలపరచను అని ఆమె తిప్పి పంపింది. అప్పుడు కూడా నిజానికి చాలా చర్చలు జరిగినాయి. గవర్నర్ తీసుకున్న నిర్ణయం మీద కూడా చాలా చర్చలు జరిగినాయి.
ఎందుకంటే గతంలో అంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వాళ్ళకి ఎట్లాంటి పార్టీల నేపథ్యం లేదా అంటే ఉన్నటువంటి వాళ్ళు అయ్యారు కదా, కేవలం శ్రవణ్ విషయంలో మాత్రం ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ వింటుంది అనే మాటలు కూడా అప్పుడు వినిపించినాయి. చాలామంది మాట్లాడుకునేటోళ్ళు, చాలామంది ఉద్యమకారులు మాట్లాడేటోళ్ళు. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చెయ్యొద్దు అని చెప్పినందుకే ఇక్కడ చేస్తలేరు అనేటువంటి దాన్ని కూడా మనం విన్నాం. సరే, దానిపైన ఆయన కోర్టుకు కూడా పోయినట్టున్నారు. దాని తర్వాత చాలా జరిగినాయి. మళ్ళీ ఒకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయనను గవర్నర్ కోట ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తూ మళ్ళీ కూడా పంపించారు. సెకండ్ టైం కూడా పంపిస్తే అప్పుడు కూడా చేయలేదు. 2 సార్లు శ్రవణ్ ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకుంది బీజేపీ. కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పినట్టు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ విని అడ్డుకున్నారు అనేది బీఆర్ఎస్ ఈ రోజుకి చెప్తుంది. చాలామంది ఉద్యమకారులు కూడా మాట్లాడుకుంటారు. 2 సార్లు అట్లా ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకున్నారు శ్రవణ్ని. కానీ ఇవాళ అడ్డుకోలేకపోయింది. ఏ పార్టీ కూడా ఇవాళ ఆయన్ని అడ్డుకోలేకపోయినారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు, ఎందుకంటే గతంలో 2 సార్లే ఆయన కావాల్సింది ఉండే, మంచి వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి, ఖచ్చితంగా చట్టసభల్లో ఉండాలి అని కేసీఆర్ అనుకున్న వ్యక్తి కాబట్టి ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే దాని అభ్యర్థిగా శ్రవణ్ని బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 5గురే క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి ఇంకా ఎన్నిక అనేది ఉండదు, ఆటోమేటిక్గానే ఎన్నిక అయిపోతారు వాళ్ళు. ఒకవేళ 6వ క్యాండిడేట్ కనుక బరిలో ఉన్నట్లయితే ఎన్నిక అనేది అనివార్యంగా ఉంటుండే, ఎలక్షన్ జరిపేటోళ్ళు. కానీ ఈరోజు నామినేషన్లు చివరిది. నామినేషన్స్ టైం అయిపోయేంత వరకు 5గురే అభ్యర్థులు ఉంటే కనుక 5 స్థానాలే ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పోటీ చేసినటువంటి వాళ్ళే ఎమ్మెల్సీలుగా ఎన్నికవ్వడం అనేది జరుగుతుంది. సో అప్పుడు 2 సార్లు కాకపోయిన శ్రవణ్ అంటే గతంలో ఏ బీజేపీ కాంగ్రెస్లు అయితే అడ్డుకున్నాయో ఈసారి అదే బీఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్ళీ ఒకసారి అదే శ్రవణ్కి ఇచ్చి చట్టసభలకి పంపుతుంది. ఒక ఉద్యమకారుణ్ణి మిగతా పార్టీలు అడ్డుకోవాలనుకుంటే ఏ చిన్న అవకాశం దొరికినా ఎట్లా ఉన్నా కూడా, ఎందుకంటే ఆయన్ను పంపాలి అని చాలాసార్లు కేసీఆర్ అనుకున్నారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకుంటారు. ఏ అవకాశం వచ్చినా కూడా శ్రవణ్ చట్టసభలలో ఉండాలి అనుకున్నాడు. ఒక బీసీ బిడ్డ, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా తెలంగాణ పట్ల, తెలంగాణ రాజకీయం పట్ల, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు చట్టసభలలో ఉండాలి. వాళ్ళు మాట్లాడితే అంటే అక్కడ చట్టసభలలో మాట్లాడితే కొంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని, ఉద్యమకారులని చట్టసభలకి పంపాలి అనుకున్నాడు కేసీఆర్. గతంలో కూడా పంపాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు అడ్డుపడ్డారు కాబట్టి జరగలేకపోయింది. ఈసారి ఖచ్చితంగా పంపాలి అనేటువంటి నిర్ణయంతో ఇంకా వేరే వేరే పేర్లు కూడా కొన్ని వినిపించినాయి. కానీ కేసీఆర్ మొదటి ఓటు శ్రవణ్కే వేసిండు అని కేసీఆర్ని దగ్గర నుంచి చూసినటువంటి కొంతమంది నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే బీసీ బిడ్డ ఖచ్చితంగా చట్టసభల్లో ఉండాలి, శ్రవణ్ లాంటి నాయకుడు ఉండాల్సినటువంటి అవకాశం వచ్చినప్పుడైనా మనం ఇవ్వాలి అవకాశం. ఒక ఉద్యమకారుడికి ఇంతకంటే మంచి గుర్తింపు ఏముంటుంది, ఖచ్చితంగా మనం శ్రవణ్ని పంపాల్సిందే అనేటువంటిది అందరూ లీడర్లతో కూడా చర్చించి ఒక 2-3 రోజుల కిందట ఎర్రవెల్లిలో ఒక మీటింగ్ అయింది. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ. సో దాని బహిరంగ సభకి సంబంధించినటువంటి ఇష్యూ మీద, దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల మీద కూడా చర్చ జరిగింది. ఆ రోజు చాలామంది పార్టీ లీడర్లతో కూడా మాట్లాడి ఆయన ఈసారి శ్రవణ్ని చట్టసభలకు పంపుతుంది బీఆర్ఎస్ పార్టీ. నిజంగా ఇది చాలా మంచి పరిణామం, చాలా గొప్ప పరిణామం అని చాలామంది ఉద్యమకారులు సంతోషపడుతున్నారట ఇవాళ వచ్చినటువంటి ఈ నిర్ణయం పట్ల. శ్రవణ్ లాంటి నాయకులు ఇదివరకు గతంలో మీరు ఎన్నిక చేసినప్పుడే చట్టసభలలో ఉండాల్సింది, కానీ గతంలో వాళ్ళు అడ్డుకోవడం మూలంగా ఆయన చట్టసభలకు పోలేకపోయిండు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం, మంచి పరిణామం అని చాలామంది ఉద్యమకారులు ఇవాళ గతంలో ఉన్నటువంటి ఉద్యమ కాలాన్ని గుర్తు చేసుకొని కోఇన్సిడెన్షియల్గా ఇవాళే మిలియన్ మార్చ్ కూడా ఇదే రోజు జరిగింది. కొన్ని ఏండ్ల కిందట మిలియన్ మార్చ్ ఈరోజే జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక రూపాలలో తెలంగాణ ఉద్యమం సాగింది. ఆ రోజు మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం, వంట వార్పు, సడక్ బంద్, ఇట్లా చాలా జరిగినాయి. ఇవాళ మిలియన్ మార్చ్ జరిగిన రోజు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ విధంగా మన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలకు కావచ్చు, విద్యార్థి యువకులకు అందరికీ కూడా మంచి రోజులు వస్తాయి అని ఆ రోజు ఏ విధంగా అయితే ఉద్యమం చేసిరో అదే మిలియన్ మార్చ్
జరిగిన రోజు ఇవాళ శ్రవణ్ చట్టసభలకు నామినేషన్ వేయడం అనేటువంటిది ఒక మంచి పరిణామం అని చాలామంది ఉద్యమకారులు ఇవాళ మిలియన్ మార్చ్ను శ్రవణ్ నామినేషన్ను ముడిపెట్టి చూసుకుంటున్నారు. ఉద్యమకారులకి ఎప్పుడైనా సరే ఒక మంచి స్థానాన్ని గౌరవాన్ని ఇచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అని కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారట.